పేరు ఆశా కుమారి. మా గ్రామం అన్నారం షరీఫ్. ఏజ్ 47. మేము ఇంటి దగ్గర వ్యవసాయం. ఈ పెయిన్ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. కుడి మోకాలు నొప్పి ఎక్కువ ఉంటుంది. ఈ నొప్పి ఈ ఎడమ కాలు కూడా నొప్పి ఉంది కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది. చాలా అవస్థపడ్డా. హాస్పిటల్ కూడా ఇక్కడ చాలా తిరిగినాం. హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళినాం, గురువారెడ్డి హాస్పిటల్కు, ఇక్కడ సత్య హాస్పిటల్కి వెళ్ళినాం, చాలా హాస్పిటల్ తిరిగినాం. కూర్చుంటే లేవలేకపోయేదాన్ని. కొద్దిగా ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేకపోయేదాన్ని. ఇక్కడి నుంచి కొద్ది దూరం ఒక 10 అడుగులు నడవాలన్నా కూడా నడవలేకపోయేదాన్ని. ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డాం నడవలేక. బాగా నైట్ పూట కూడా మస్తు పెయిన్ వచ్చేది. అసలు తట్టుకోలేకుండా మస్తు బాధపడేదాన్ని, నొప్పి తట్టుకోలేకుండా. అట్లా చాలా అంటే చాలా ఇబ్బంది పడి నైట్ పూట కూడా అసలు ఇట్లా నొప్పితోటి అసలు నిద్రపోని రాత్రులు అయితే ఎన్నో ఉన్నాయి. ఎటన్నా ఫంక్షన్కి వెళ్దామన్నా, ఎటన్నా ఊరికి వెళ్దామన్నా కూడా కనీసం సంవత్సరంన్నర నుంచి ఊరికి కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే పెయిన్. బస్సు ఎక్కలేను, ఆటో ఎక్కలేను, ఎక్కి దిగలేను, దిగి నడవాలంటే నడవలేకపోతుంటా. అందుకని ఎక్కడికి వెళ్ళలేను. సంవత్సరంన్నర నుంచి అయితే బయటికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే కొద్దిసేపు పని చేసుకుంటూ, కొద్దిసేపు వండుకుంటూ, కూర్చుంటూ ఈ అవస్థతోటే గడిపినాం. చాలా హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేస్తా అన్నారు. కాకపోతే సుధీర్ సార్ మీద నమ్మకం మాకు. ఇంతకుముందు చేయించుకున్న వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం. ఈ సార్తో మాట్లాడినాం, వాళ్ళతో మాట్లాడినాం. వాళ్ళు కూడా ఇక్కడ చేయించుకుంటే సేఫ్ అని మాకు ఆల్రెడీ తెలిసిన ఒక టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు రీసెంట్గా నేను ఫస్ట్ మొన్న హాస్పిటల్కి వచ్చిన రోజు కలిసి వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉందట. సారు గురించి మొత్తం రీసెర్చ్ చేస్తే నాన్న నువ్వు ఇక్కడే ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పిందట. అందుకని నేను ఇక్కడే చేయించుకుంటానమ్మా, నువ్వు కూడా ఇక్కడే చేయించుకో అని సారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే మేము సుధీర్ సార్ మీద చాలా నమ్మకం నాకు. అసలు నేను ఆపరేషన్ అంటూ చేయించుకుంటే వాస్తవంగా కూడా నేను ఇక్కడే చేయించుకుందాం అనుకున్నా. మేము అడిగినాం సార్ని కూడా, నాకు చిన్న సార్ మరి ఇంటి దగ్గర పని చేసుకున్నాం, ఇట్లా సర్జరీ చేయించుకుంటే తర్వాత మంచిగా నడవగలుగుతానా అని చాలాసార్లు సార్ని అడిగినాం. సార్ చాలా భరోసా ఇచ్చిండు. నీకేం పని, ఇప్పుడు 5 రోజులకు నేను ఇంటికి పంపిస్తా, నేను నడిపించుకుంటూ పంపించినట్టు పంపిస్తాను నేనని భరోసా ఇచ్చిండు. 14 రోజుల తర్వాత కుట్లు ఇప్పుతాము, తర్వాత నీకు 1 మంత్ మంచిగా ఫ్రీగా నడిచి నువ్వు నడుచుకుంటూ మళ్ళీ హాస్పిటల్కి రావాలన్నట్టుగా భరోసా ఇచ్చింది సార్. సార్ మాట మీద నమ్మకంతో మేము అయి చేయించుకుందాం అనుకుంటున్నాం. సూర్య సార్ మొన్న ఆపరేషన్ చేశారు. మోకాలు నొప్పి బాగుండే. మొన్న ఆపరేషన్ అయింది. నిన్న వచ్చి సార్ చూసి నడిపించడం జరిగింది. ఆపరేషన్ మాత్రం మంచిగా సక్సెస్ఫుల్ అయింది. సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కూడా సార్ వచ్చి చూశారు, నడిపించారు. ఇప్పుడు కూడా పర్లేదని చెప్పారు. నాకు 2 కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి. సార్ మళ్ళీ కూడా ఇంకో కాలు చేద్దామని అంటున్నారు. తొందరలో 1 మంత్ 2 మంత్లో ఇంకో కూడా సర్జరీ చేయించుకునేది ఉంది. సార్ ఇక్కడ స్టాఫ్ వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ రిసీవ్ చేసుకోవడం చాలా బాగుంది. సారు రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం, ఓపికగా చూసుకోవడం మాకు చాలా నచ్చింది. సార్ వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. అత్యాధునిక మోకాలు మార్పిడి ఆపరేషన్ కోసం జనతా హాస్పిటల్, బాలసముద్రం రోడ్, హన్మకొండ నందు డాక్టర్ గారిని సంప్రదించగలరు.